నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, చందమామ కథ ఒకటి చెప్తారా? చెప్తా. దయ్యాల కథ చెప్దామా? హ్మ్. మామూలుగానే మనం దయ్యాలకు భయపడేవాళ్ళం. నీకు భయమేనా దయ్యం అంటే అని అడిగాను. చాలా భయం అని చెప్తాం. దయ్యం అంటే భయం లేదు అని చెప్పేవాళ్ళు ఉంటారా? చాలా తక్కువ మంది ఉంటారు కదా. కానీ దయ్యానికి జడవని వాళ్ళు ఉంటారు కొంతమంది. భయపడరా? వాడు మామూలు వాడు కాదు. వాళ్ళకి ఘటోత్కచుడు. ఘటోత్కచుడు, వాడికి ఏ భయం ఉండదు. తెంపరితనం జయ. ఈ తెంపరితనం చిన్నపిల్లల్లో కనపడుతుంది. భయం తెలీదు వాడికి. అది పాయింట్. కుర్రాళ్ళు ఒకళ్ళు యంగ్స్టర్స్ 25-30 లోపల వాళ్ళకి బాధ్యతలు ఉండవు, రికామీగా ఉంటాడు, ఏదొచ్చినా చూసుకుందాం అని ఉంటుంది. మన సినిమాల్లో చాలా మంది హీరో క్యారెక్టర్లు అవే ఉంటాయి. వాడికి ఏం భయం ఉండదు, ఏదైతే ఏమిటైపోతుంది మహా అయితే. అలాంటివి తెంపర్తనం అన్నమాట. ఇలా దయ్యానికి భయపడని కొన్ని కథలు చెప్తాం. అవి ఇంచుమించు 3 కథలు ఉన్నాయి. ఇప్పటితో చందమామ కథ ఇది. పూర్వం అట ఊళ్ళల్లో సంతలు జరిగేవి కదా, మనకు కూడా తెలుసు. ఈ గొర్రెల సంతలని, మేకల సంతలు, గొడ్ల సంతలు, ఇలా కాకుండా సామాన్లు సరుకుల సంతలు ఉండేవి. ఒక కాపుల కుర్రవాడు, కాపులు అంటే ఇప్పుడు మనం చెప్పుకునే కులం కాదు, అది ఏమంటారు, ఈ పొలం కాపులు ఒక జాతి ఉండేది. వాళ్ళు ఎక్కడైనా పొలాల మీద కాపలా అంటే ధైర్యశాలుల పనేది. తెల్లవారులు పొలాల కాపలా ఉండదు, మధ్యలో ఎవరైనా దొంగవాడు పడితే 2 కర్ర 2 తీతలు తీయగలగాలి. మధ్యలో ఆ ఊళ్ళలో దయ్యాలు, గొరువు దయ్యాలు గందరగోళం ఉండేది. వాటికి కూడా భయపడకుండా ఉండే జాతి ఒకటి ఉండేది. వాళ్ళ కుర్రాడు ఒకడు సంతకి బయలుదేరాడు. వాడు బయలుదేరి వెళ్తుంటే ఆ పూట వాడికి ఊళ్ళో తోడెవరు కుదరలే. వాళ్ళ నాన్న ఏదో గొర్రెని కొనుక్కురమ్మన్నాడు, చిన్న గొర్రె పిల్లని తెమ్మన్నాడు. ఇటు వెళ్తుంటే పుంతలో ఎంచి పక్కన ఇలాగా ఈ మన ఊరి పొలిమేర్లలో తాటి తోపులు, చింతల తోపులు, ఇట్లా తోపులుగా ఉన్నాయి. ఇన్ని నడుస్తుంటే తోపుల్లో నుంచి ఏదో మనిషి ఆకారం వచ్చినట్టు కనపడింది. ఎవరి వాళ్ళు సంతకేనా అని అడిగాడు. మామూలుగా పలకరిస్తారు కదా, తోడు కావాలిగా దారికి. ఆ దారి తోడు కోసం వీడు అడిగేసరికల్లా ఆ లోపల నుంచి వస్తున్న ఆకారం, ఇక్కడికే దయ్యాన్ని నేను అంది. ఇంకోడైతే టారుమనిపోడు. వీడు లోపల దయ్యమా అనుకుని, నేను దయ్యాన్నేలే, దాదా ఇద్దరం కలిసి వెళ్దాం అన్నాడు. ఆ తోపులో నుంచి వస్తున్నటువంటి ఆ ఆకారము కొంచెం లీలా మాత్రంగా కొంచెం ఊగుతున్నట్టుంది. అది వీడితో కలిసింది. వచ్చింది. ఇద్దరు నడవడం మొదలుపెట్టారు. నువ్వెప్పుడు దయ్యాన్ని అయ్యావు అంటే, నిన్నగాక మొన్నేలే అని చెప్పాడు. నేను పాత దయ్యాన్ని అంది అదేమో. వీళ్ళిద్దరు నడుస్తుంటే, ఇద్దరం ఓ చోటుకే వెళ్తాం కదా, 4 కాళ్ళు ఎందుకు వృధా, నువ్వు కాసేపు నా మీద ఎక్కు, నేను కాసేపు నీ మీద ఎక్కుతాను అని మాట్లాడుకున్నారు. కుర్రాడు దయ్యాన్ని భుజాల మీద ఎక్కించుకున్నాడు. దయ్యం మీద బరువేముంటుంది, శరీరం లేదు, దానికి బరువు లేదు. కొంత దూరం నడిచాక ఇంకా దూరంగా ఉంది వాగు, నువ్వు దిగు, నేను ఎక్కుతానన్నాడు. సరే దయ్యాన్ని దింపాక కుర్రాడు దయ్యం భుజాల మీదకి ఎక్కాడు. దయ్యం ఆశ్చర్యపోయింది, ఇదేమిటి నువ్వు ఇంత బరువు ఉన్నావు, దయ్యాలు బరువు ఉండకూడదు, శరీరం ఉండదుగా అంది. అనేసరికల్లా కుర్రాడు అన్నాడు, మొన్నేగా దయ్యం అయ్యాను, ఇంకా నాకు అనుభవం లేదు, అందుకే నేను ఇంకా బరువుగా ఉన్నాను అన్నాడు. ఈ దయ్యం ఒక పిచ్చి మొహంది అనమాట. సరేనని మోసుకుంటూ పోయింది. వాగు దాకా వెళ్ళాక వాగు దాటాలి కదా, ఇద్దరు ఒకళ్ళ మించి ఒకళ్ళు దిగిపోయారు. దిగి వాగు దాటడానికి దయ్యం నిశ్శబ్దంగా వాగులో వెళ్ళిపోతాను. కుర్రాడు నడుస్తుంటే, మనుషులు నడిస్తే మోత రాదు, నీళ్ళ మోత, వీడి చేతులు కాళ్ళు కదిలిస్తుంటే మోత అవుతుంది. దయ్యం ఉష్ అంటుంది. వీడు వింటల్లన్నమాట. వింటే మాత్రం వాడు శబ్దం చేయకుండా నడవలేడు కదా. ఇది బయట దాటాక దయ్యం కసురుకుంది. ఏంటది అంత శబ్దం చేస్తావు, మనం దాటుతుంటే మరమానవుడికి తెలియకూడదు తెలుసా, అంత మోత చేస్తున్నావు నువ్వు నడుస్తుంటే అంది. కుర్రాడు అన్నాడు, మరి నేను కొత్తగా దయ్యం అయ్యాను, నాకు ఎట్లా వస్తుంది చెప్పు, నాకు అనుభవం లేదు, ప్రాక్టీస్ లేదు అంతేనన్నాడు. ఇద్దరు కలిసి ఇంకా నడవటం మొదలుపెట్టే. సంత ఇంకా కూతవేటు దూరంలో ఉండేసరికి కుర్రాడు అడిగాడు, అది కాదు, ఇప్పుడు ఈ దయ్యాల నుంచి తప్పించుకోవాలన్నా, లేదా దయ్యాలకి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలాగా ఏమిటి అంటే, అలాగాదురా, మనం మనుషుల్ని పట్టాలి, మనుషుల మీదకి ఎక్కాలి, మనుషుల్ని ఆడించాలి, పీడించాలి, చాలా చేయాలి. కానీ మనిషి అన్నవాడి ఉమ్ము మన మీద పడకూడదు, పడితే మనం దొరికిపోతాం, ఆ ఒక్కటి జరగకూడదు అంతేనని చెప్పింది దయ్యం. సరే బాగానే ఉందిగా, బాగానే ఉంది. ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎక్కారు. అంటారా చెప్పింది. సరే ఏమైంది, కుర్రాడు దయ్యాన్ని మెళ్ళ మీద ఎక్కించుకుని ఏం చేశాడు, దానికి ఇట్లా 2 కాళ్ళు ఉంటాయిగా, 2 కాళ్ళని ఇట్లా గట్టిగా పట్టుకున్నాడు. ముందుకు నడుస్తుంటే దయ్యానికి తెలిసింది సంతలో చాలా మంది మనుషులు ఉన్నారు. అది ఏనాడు మనుషుల మధ్యలో తిరగల,
ఫస్ట్ టైం దానికి తెలిసింది తను ఎవరి మీద ఉందో వాడు అక్షరాల మనిషి. ఎందుకంటే చుట్టూతా చాలా మంది కనిపిస్తున్నారు, వీడు దయ్యం అవ్వడానికి అవకాశం లేదు. దిగబోయింది, దిగబోయేసరికి పట్టేసుకున్నాడు వీడు. అది ఎంత గింజుకుందో దిగి పారిపోదామని. వీడితో ఉండకూడదు, వీడు తెలివైన ఘటం, ఇంతసేపు నడిచాడు నాతోటి, ఎలాగైనా వీడి దగ్గర నుంచి పారిపోదాం అనుకుంది. అది ఏం ట్రై చేసినా వాడు వదిలిపెట్టలేదని ఏం చేశాడు, మెడ మీద నుంచి ఒక కాలు పట్టుకుని దాన్ని వెనక్కి తిప్పి 2 కాళ్ళతోటి పట్టి దింపాడు. దింపంగానే ఇదేం చేసింది, అక్కడ బోల్డ్ గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెలు ఉంటే గొర్రెలాగా మారిపోయి ఆ గొర్రెల్లో కలిసిపోతే వీడు నన్ను పట్టుకోలేడు, ఇంకా నేను వీడికి లేతే వీడు నాతో చాకరీ చేయించేస్తాడు, నా భుజాల మీదకి ఎక్కి కూర్చున్నాడు చాలాసేపు అని ఏం చేసినాడు, అది గబుక్కుని గొర్రెగా మారిపోయింది. మారిపోగానే కుర్రాడికి తెలుసు దాని మీద ఉమ్మేయాలి, టూ అని ఉమ్మేసాడు. ఉమ్మేయగానే ఈ గొర్రెగానే ఉండిపోయింది. అది ఇంత బలిసిన ముదురు గొర్రె, వాడు 50 ఏళ్ళ వాడు, చచ్చిపోయిన దయ్యం. ఓహో, ఉండిపోయింది గొర్రె. అది బాబాయ్ అంటుంది కానీ దానికి ఎటు వెళ్ళాలో తెలీదు, ఎందుకంటే దానికి దారి తెలీదు, దాని గుంపు ఏదో తెలీదు. మామూలుగా గొర్రెలకి దాని గుంపు, దాని అమ్మ నాన్న మావయ్య అవన్నీ తెలుస్తాయి, దీనికేం తెలుసు, ఇది పిచ్చి గొర్రె. ఇది నుంచుంది. కుర్రాడు ఏం చేస్తాడు, మెడ మీద బొచ్చుని గట్టిగా పట్టుకుని చక్కగా ఒక్క గొర్రె పిల్ల కొందామంటే బ్రహ్మాండమైన సలీసైన గొర్రె దొరికిందని దాన్ని ఈడ్చిపోయి అక్కడ కసాయి వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర శుభ్రంగా అమ్మేసి వాళ్ళ నాన్న 2 రూపాయలు ఇస్తే గొర్రె పిల్లకి వీడు 50 రూపాయలు జేబులో వేసుకుని అక్కడ ఉన్న ఒక చిన్న గొర్రె పిల్లని రూపాయికి బేరమాడి గొర్రె పిల్లని సంకనేసుకుని వెళ్ళిపోయాడు. భయం ఏది వాడికి, భయం లేదు, భక్తి లేదు. ఎప్పుడు కూడా భయపడితేనే ఇలాంటి ఆత్మలు మన నెత్తినెక్కుతాయి. నీకు భయం లేదు, అది నిన్ను చేయగలిగేది ఏమి లేదు, అదే పారిపోవడానికి ట్రై చేస్తుంది. అవును, ఇదో కథ. ఇక 2వ కథ ఉంది ఇందులో చెప్తాం. పూర్వం అంట ఒక మంచి బలశాలి ఆబోతు లాంటి వాడు ఒకడు ఉండేవాట ఒక ఊళ్ళో. దరిద్రుడు పాపం, వాడికి ఏమీ లేదు. వాడు ఏం చేసేవాడు, ఈ సంతలో సామాన్లు తీసుకుని వీధి వ్యాపారం చేసుకునేవాడు. హాకర్స్ అంటాం కదా మనం, వీధుల్లో తిరిగి అమ్ముకునేవాడు. వాడికి ఆ అమ్మకపు డబ్బు, తను కట్టాల్సిన డబ్బు పోగా వాడికి తిండికి మిగిలేదు, అంతేగాని దాపరికానికి ఇల్లు వాకిలికి ఏమీ మిగిలేదు కాదు, సరిపోయేది అనమాట. పైగా వీడు మంచి బలశాలి, వీడి తిండి ఎక్కువ. అట్లాగే పని చేసుకునేవాడు, వీధి వ్యాపారిగానే ఉండేవాడు, తిరుగుతూ ఉండేవాడు. పిల్లనిచ్చి ఎవరైనా పిల్లనిస్తే బాగుండి పెళ్లి చేసుకోవాలని ఉండేది. పెళ్లి చేసుకుంటే సాయంకాలం ఇదంతా తిరిగి ఇంటికి వెళ్తే పిల్ల ఏదైనా ఒక ముద్ద కాచిపోస్తుంది, ఏదో ఒక కుక్కడి గంజైనా వస్తుంది కదా, ఇది నేనే చేసుకోవాల్సి వస్తుందని వాడికి చాలా దిగులుగా ఉండేది. ఓ చుట్టాలు పక్కాలు వాళ్ళందరికీ ఎవరితోటో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కలిసినప్పుడు ఈ దరిద్రం వల్ల నాకు పెళ్ళి అవటం లేదు అంటే వాళ్ళు ఏమన్నారు, ఒరే ఇంత బలశాలివి శుభ్రంగా ఉంటావు, నీకు పిల్లని ఎందుకు ఇవ్వరంటే, ఎందుకు ఇస్తారు, ఇల్లు లేదు వాకిలి లేదు, ఒట్టి మొహం చూసి పర్సనాలిటీ చూసి పిల్లల్ని ఇచ్చే కాలమా అది, ఓ ఇల్లు వాకిలి వీడికో కుండ చట్టి ఉండాలి, కుండ లేదు చట్టి లేదు, ఇల్లు వాకిలి అసలే లేదు. ఇట్లా అనేసరికల్లా ఏమన్నారు, ఒరే పెద్ద బజార్లో వ్యాపారస్తుడు ఒక ఆయన అడగదు, కొమట ఆయనకి పెద్ద ఇల్లుంది, ఆ ఇంట్లో ఒక దయ్యం చేరిందని చెప్తారా, ఆ దయ్యాన్ని తరిమేయగలమేమో చూడు, ఆయన ఏమైనా 10 రూపాయలు ఇస్తాడు, నీకు ఉచితంగా డబ్బులు వస్తాయి అనేసరికి సరే చూద్దాం అనుకున్నాడు. చూస్తే ఈ కోమట ఆయన అని చెప్తున్న ఆయనకి పెద్ద బ్రహ్మాండమైన ఇల్లు కట్టాడు. ఇల్లు కట్టిన తర్వాత ఏమైంది, ఈ గృహప్రవేశం చేశారు. గృహప్రవేశం చేసిన 2వ రోజో 3వ రోజో వాళ్ళ బంధువుల్లో ఎవరో చనిపోయారు. ఆయన ఒక్క 15 రోజుల పాటు పిల్ల మేకాతో కలిసి ఆ ఊరు వెళ్ళిపోయాడు. ఓకే, ఆ 15 రోజుల్లో ఏమైంది, దీనికి ఈ బిల్డింగ్కి ఎవరో ఒకడు వచ్చి లోపల సూసైడ్ చేసుకున్నాడు. వాళ్ళు తిరిగి వచ్చాక ఇల్లంతా శుభ్రం చేయించారు కానీ బాడీ బయటికి వెళ్ళిపోయింది, అసలు వాడు ఇందులో ఉండిపోయాడు ఆత్మ. ఇక ఇల్లు వదిలిపెట్ల. దాంతో పెద్ద బ్రహ్మాండంగా హర్మ్యంలాగా కట్టిన ఇల్లు అలాగే ఉండిపోయింది. ఎవరైనా వెళ్ళటం, మర్నాడు పొద్దున పిచ్చి వెర్రి ఎత్తిపోయి జుట్టు పీక్కుంటూ బట్టలు చింపుకుంటూ బయటకు వచ్చేవాళ్ళు. అయ్యో, అది అసలు ఒక రకంగా పండిచ్చేది కాదు ఆ దయ్యం. దాంతో ఆ ఇల్లు అలాగే పెట్టి ఆయన పాతకాలపు తమ పాత ఇంట్లోనే ఉంటున్నాడు. పిల్లలు వాళ్ళు గోల పెడతారు, ఇల్లు కొత్త ఇల్లు కట్టుకున్నాం అక్కడికి వెళ్ళలేకపోయామని. సరే వీడు ఏమనుకున్నాడు, ముందు అనుపాను అన్నీ కనుక్కుని తర్వాత కోమట ఆయన దగ్గరికి పోయాడు, ఆ శెట్టి గారి దగ్గరికి వెళ్ళి, ఏమంటే మీ ఇల్లు నేను ఖాళీ చేయిస్తాను అంటే ఆయన అన్నాడు, బాబు ఆ పని చేసి పెట్టరా, ఊరు చివర కుటీరం ఒకటి ఉంది మాది, శుభ్రంగా ఉండొచ్చు, 100 రూపాయలు ఇస్తా,
కావాలంటే నెల నెల నీకు కావాల్సిన సరుకులు మన కొట్లో నుంచే పట్టుకెళ్ళి ఫ్రీగా ఆ ఇల్లు ఇస్తాను, 100 రూపాయలు ఇస్తాను, ప్రతి నెల నీకు సరుకులు నేనే ఇస్తాను, మా ఇంట్లో మనిషిగా ఉండు, ఇల్లు మాత్రం ఖాళీ చేయొచ్చు నువ్వేం చేసినా సరే అనగానే సరేనా నేను వాళ్ళ రాత్రికి వెళ్తానండి అన్నాడు. వాళ్ళు ఎవరో ఉన్నవాళ్ళు బయట ఉన్నవాళ్ళు అన్నారు, పని వాళ్ళు ఎందుకు బాబు ఈ గోల, ఇప్పటికి ఎంతమంది అయ్యారు అనేసరికి ఏంటంటే వీడు వీధి వ్యాపారరా, వీడికి ఏదైనా అయితే వీళ్ళ ఇళ్లలో వాళ్ళు వచ్చి మనతో పోట్లాడేందుకు ఎవరు లేరు, వీడికి జనం లేరు, కంగారు లేదు, పర్వాలేదు చూద్దామంటే వీడేం చేశాడు, సాయంకాలం దాకా అటు ఇటు తిరిగి సాయంత్రం వెళ్ళి బాబు ఒక మంచి లాంతరు, మరి ఒక వీసెడు పకోడీలు, ఒక సేరు వెల్లుల్లిపాయలు ఇప్పించండి అనగానే ఆయన ఏం చేశాడు, పకోడీలు స్వీట్ షాప్ ఆనుకునే ఉంది, ఓ వీసెడు పకోడీలు ఇచ్చారు, ఒక లాంతర్ ఇచ్చారు, అక్కడి నుంచి 1 కేజీ అన్ని సేరు వెల్లుల్లిపాయలు చక్కగా కొలిచి సంచిలో పోసిచ్చారు. ఇవన్నీ మోసుకొని పోయాడు ఆ ఇంట్లోకి. ఇల్లు తలుపు తీసుకున్నాడు, శుభ్రంగా కాస్త మంచినీళ్ళు చెంబింది కూడా ఉంది, పకోడీలన్నీ తిన్నాడు, హాయిగా తిని హాయిగా మంచినీళ్ళు తాగాడు. అక్కడి నుంచి వెల్లుల్లిపాయలు ఒక్కొక్కటి ఒలిచి నోట్లో వేసుకోవటం మొదలుపెట్టాడు. ఒక్కోటి నవిలి నవిలి, ఒక్క వెల్లుల్లిపాయ తింటేనే 3 రోజులు నోరు వాసన వస్తుంది కదా, ఇన్ని పాయలు ఒకటి ఒకటి ఒలుచుకు తింటే వాడి నోరు వాడి చేతులు ఎంత వాసన వస్తాయి. సరే కూర్చుని ఉన్నాడు, పకోడీలు అవి తింటే నిద్ర పట్టదు, పైగా ఇవి ఒలుస్తున్నాడు, వెల్లుల్లిపాయ ఒకటి నోట వేసుకుంటాడు, అది నమిలి ఆ ఘాటు ఇన్ని మంచినీళ్ళు తాగేసరికల్లా నిద్ర రాదు. 12:30, 1 గంట అయ్యింది. అయ్యాక ఇక లోపలికి గదుల్లో నుంచి ఒక చల్లని గాలి రావటం మొదలుపెట్టింది. చూస్తుంటే ఆ చల్లటి గాలిలోంచి ఒక ఆకారం వచ్చింది, దయ్యం వచ్చి రావటం ఏమిటి, భీకరంగా అరిచి వీడి మెడ పట్టుకుంది, మెడ పట్టేసి అని మొహం మీదకి గాలి వదలటం మొదలుపెట్టింది. అది చల్లని గాలి వస్తుంది దాంట్లోంచి, వీడు మొహం పక్కకి తిప్పుకుంటే ఈ మెడ అన్ని తిమ్మిరికిపోయినాయి. చల్లదా ఫ్రిడ్జ్ పక్కన నుంచుంటే ఎలా అవుతాం మనం, ఫ్రిడ్జ్ తలుపు తీస్తే ఐస్ కోల్డ్గా అయిపోతుంది. అప్పుడు ఏం చేశాడు వీడు, ఆ పక్క పెట్టిన మెడ ఇటు తిప్పి ఉఫ్ ఉఫ్ అని ఊదటం మొదలుపెట్టాడు. వీడు ఊతుంటే అది ఊతుంటేమో చల్ల గాలి వస్తుంది, వీడు ఊతుంటే వెల్లుల్లి వాసన. ఆ వెల్లుల్లి వాసనకి ఆ దయ్యం అటు ఇటు మొహం తిప్పి వదిలేయిపోయింది. కానీ వీడేం చేశాడు, అది ఇట్లా మెడ కావిటేసుకుందిగా, నడుము పట్టేసుకున్నాడు. ఇక అదే పని ఉఫ్ఫు 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 అంటూనే ఉన్నాడు. ఓకే, వాడికి నిద్ర లేదు భద్ర లేదు, దాన్ని వదిలిపెట్టాల. ఊదగా 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 వీడికి తెల్లవారేసరికల్లా వీడి చేతిలో ఒక్కొక్క కర్ర ఉంది, అంతే ఇంత పొడుగుది, ఏం లేదు అందులో, ఒక కర్ర ఒక కట్టె మాత్రం ఉంది, కర్ర అయిపోయింది. తెల్లవారేసరికల్లా పావు తక్కువ 6 అవ్వంగానే శెట్టి గారు 2 పని వాళ్ళని వేసుకుని వచ్చేసాడు. వీడు చచ్చిపోయాడో పిచ్చి అయిపోయాడో ఏమైపోయాడో చూద్దామని తలుపులు తీస్తే ఏముంది, వీడు అక్కడ ఉన్న కుర్చీలో కూర్చుని నిద్రపోతున్నాడు. ఆశ్చర్యపోయారు, ఊరిని బతికే ఉన్నావురా అనేసరికల్లా వాడు నోరు తెరిస్తే వెల్లుల్లి వాసన వస్తుంది. సరే నిద్ర లేచి బాబు ఇదిగోండి దయ్యం అని ఆ కర్ర చేతులు పెట్టాడు. తెల్లవారుజాము పావు తక్కువ 5 అయ్యేసరికి అది అయిపోయింది దాని పని, అదొక కర్రగా మారిపోయి వీడి చేతిలో ఉండిపోయింది. ఆ కర్ర పుచ్చుకుని పడుకుని ఉన్నాడు ఇతను కుర్చీ వేసుకుని. ఓహో, ఆ కర్రని ఒట్టి ఇంత పుల్ల, అది ఎంత ఉంది, ఒక మామూలు వెదురు బద్దలు ఉంటాయి కదా అంతదే, దాన్ని నిప్పుల్లో పడేయమన్నారు అని అనుకున్నారు. ఒక ఆయన వచ్చాడు భూత వైద్యుడు, ఆయన ఏమన్నాడు, ఏం జరిగింది అన్నీ కనుక్కొని ఈ కర్రని ఎక్కడ వదిలిపెట్టకూడదు, దీన్ని కాల్చేసి ఏంటంటే మనిషి డెడ్ బాడీని కాలిస్తే ఎలాంటి వాసన వస్తుందో ఆ వాసన వచ్చింది. ఓహో, దయ్యం మొత్తం కాల్చి బూడిద చేసి ఆ బూడిదని కప్పెట్టేశారు. తర్వాత ఏముంది, ఇంట్లో ఏమీ లేదు, మర్నాడు మామూలుగా ఉంది, ఆ ఇంట్లో సామాన్లు ఎగరలేదు, కుర్చీలు ఎగరలేదు, చల్లని గాలి లేదు, జనం అంతా ఉన్నా ఏమీ లేదు. సరే వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ చక్కగా ఇల్లు పుణ్యావచనం చేయించుకుని గృహప్రవేశం చేశారు. ఇతనికి ఏమో ఒక కుటీరాలు ఇచ్చారు, నెలల సరుకులు మా దగ్గర నుంచి తీసుకెళ్ళరా బాబు అని చెప్పారు. ఆయన పెద్ద కొట్టు, హాయిగా ఫ్రీగా సరుకులు తెచ్చుకునేవాడు. ఏదో చిన్న వ్యాపారం వీళ్ళ దగ్గర నుంచి సరుకులు పట్టుకెళ్ళి ఊరి చివరి వ్యాపారం పెట్టుకున్నాడు. చక్కగా ఒక పిల్లని పెళ్లి చేసుకున్నాడు, కుటీరంలో సుఖంగా ఉన్నాడు. భయపడకపోతే ఇది అంటే ఫైనల్ గా దయ్యానికి భయపడకూడదు, దేనికైనా భయపడకూడదు. నువ్వు భయపడ్డావా అది నీ మీద ఎక్కేస్తుంది. అది ఏదైనా జయ ప్రాణ భయం, మరణ భయం, అనారోగ్య భయం, ఒంటరితనపు భయం, ఈ దయ్యాల భయాలు ఏవైనా సరే, భయము అన్న ఫీలింగ్ లోపల వచ్చిందా నువ్వు కింద అవుతావు, అది నీ మీద ఉంటుంది. దాన్ని కింద ఉంచాలంటే భయపడకూడదు.
రైట్ రమ్మగారు, నమస్తే. నమస్తే. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. చందమామ కథ ఒకటి చెప్పుకుందామండి. మనకే బోల్డ్ అని సందేహాలు వస్తుంటాయి కదా, ఏది మంచి ఏది చెడు, మనకు మంచి అయింది పక్కవాడికి చెడు, అవును, మనం చాలా ఇబ్బంది పడితే వాళ్ళు ఎవరికో ఉపయోగపడుతుంది. అసలు ఏమిటి లోకం పోకడేమిటో మనకే బోల్డ్. ఎప్పుడు దేవుడు ఇవాళ రోజు దండం పెట్టినా కదా మనకి కీడు ఎందుకు జరిగింది, ఆ ప్రశ్నలు ఎప్పుడు ఉంటాయి. మనం ఎప్పుడు పూజ చేస్తాం, ఎప్పుడు మంచిగా ఉంటాం, అయినా మనకు డబ్బులు రావట్లేదు, అయినా మనకు మంచి జరగట్లేదు, అయినా ఏవో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి, మన పరిస్థితి ఎందుకు మారట్లేదు, అలా అలా వస్తూనే ఉంటాయి ప్రతి వాళ్ళకి. అలాంటి సందేహాల మీద ఒక కథ. పూర్వం ఒక సాధువు గారు ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఒక కొండ గుహలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు, ధ్యానం చేసుకునేవాడు. ప్రశాంతంగా ఉండేది ఆయన దగ్గరికి వెళ్తే. ఊళ్ళో చుట్టుపక్కల ఊళ్ళలో జనాలంతా కష్టం నిష్ఠూరం చెప్పుకునేవాళ్ళు, ఏదైనా సలహా అడిగేవాళ్ళు, ఏదైనా పూజకి పునస్కారానికి ఏం చేయాలి, మంచి మాటలు చెడ్డ మాటలు ఇలా అయింది అలా చెప్పుకునేవాళ్ళు. చెప్పుకుని చాలా మనశ్శాంతిని పొందేవాళ్ళు. మనం కూడా ఎవరైనా పెద్దవారితో మాట్లాడితే చాలా మనశ్శాంతిని పొందుతాం, ఉపశమనం ఉంటుంది ఎంతో కొంత. ఏం కాదు, కాలం కలిసి వస్తుంది, ఇప్పుడు మీ సమస్య ఇలా ఉంది అని చెప్తారు. అయితే ప్రజలు దండోపతండాలుగా వచ్చేవాళ్ళు, ఆయనతో మాట్లాడుకుని పోయేవాళ్ళు, ఈయన జపం చేసుకుంటూ ఉండేవాడు. ఆయన కొంతకాలం అయ్యాక అనిపించింది, ఏమిటి ఇది, మనకి నేను చదివిన శాస్త్రాలు, నేను చదివిన ధర్మం వేరు, లోకం పోకడ వేరేగా ఉంది, లోకంలో నడిచే ధర్మశాస్త్రం వేరు. అసలు ఈ మంచి చెడు, న్యాయం అన్యాయం, దేవుడు దయ్యం ఏమిటో తెలియటం లేదు. ఇలా ఎంతసేపు ధ్యానమే చేసుకుంటూ ఉండి నేను లోకాన్ని తెలుసుకోకుండా నా రకంగానే వీళ్ళకి చెప్తున్నాను, లోకం అట్లా లేదు, ఇది చాలా మంచిది అని మనం చెప్పింది ఇంకొకళ్ళకి చెడ్డగా పరిణమిస్తుంది కూడా. అందుకని అసలు లోకం చూసి దీని గురించి తెలుసుకోవాలని భావించాడు. ఎన్నో ఏళ్ల తరబడి దశాబ్దాలుగా ఆ గుహలోనే ఉన్నాడు ఆయన. గుహలో నుంచి బయటకు వచ్చేసాడు. జపమాల జోలు ఏదో వేసుకున్నాడు. నడుస్తుంటే ఈయనకి ఒక చక్కటి అందమైన ఒక 12 ఏళ్ల పిల్లవాడు కనిపించాడు. పిల్లాడు ఆయన కలిసి నడవటం మొదలుపెట్టారు. దారిలో నడుస్తున్నాడు, సడన్గా పిల్లాడు ప్రత్యక్షం అయ్యాడు. అక్కడ నడుస్తున్నారు. నడవగా పిల్లాడిని ఎక్కడికి అయినా ఏమిటి అంటే నగరానికి వెళ్తున్నానని చెప్పి, నేను కూడా అటే వెళ్తున్నాను, పద కాలు సాగించుకుందామని. ఈయనకి చిన్న పిల్లాడు కదా, వెంట పెట్టుకుని వెళ్తే బాగుంటుంది అనిపించింది. ఇద్దరు వెళ్ళారు. మధ్యలో ఒక చోట ఆగారు, ఎవరో ఏదో పెడితే కలిసి తిన్నారు. బాగుంది. ఆ నగరానికి పట్టణపు పొలిమేరలలోకి వెళ్ళేసరికల్లా ఒక 4-5 సేవకులు, బాబు రండి మా స్వామిగారింటికి, మా అయ్యగారింటికి అని చెప్పి వీళ్ళని తీసుకుపోయారు. పెద్ద భవనం, ఓ 4-5 సేవకులు ఉన్నారు. సరే వాళ్ళు రండి అని చాలా ఆప్యాయంగా పిలిచారు. ఈ పిల్లవాడిని చూస్తే ఆయనకి ఎంత ముద్దొచ్చిందో ఆ ఇంటి యజమానికి. సాధువు గారికి చక్కగా భోజనం అది అరేంజ్ చేసి పిల్లాడిని మహాముద్దుగా చూసి, ఆయనకి ఎప్పుడో ఎవరి దగ్గర నుంచో గిఫ్ట్ వచ్చింది, ఒక బంగారు పాత్ర. ఆ పాత్రలో ఈ పిల్లవాడికి అన్నం పెట్టించాడు. పిల్లాడు మహాముద్దు వస్తున్నాడు, ఆ ముచ్చట పట్టలేకపోయాడు. ముచ్చట పట్టలేక ఆ పిల్లాడికి ఆ భోజనం అందులో వడ్డించారు. ఈయనకేంటంటే అతిథి సేవ చాలా ఇష్టం. ఊళ్ళోకి వచ్చిన వాళ్ళని వెంట పెట్టుకుని మరీ తీసుకెళ్తారు. వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చాం, వీళ్ళకి ఆతిథ్యం ఇచ్చామని చెప్పుకుంటారు. భోజనాలు అయిపోయిన తర్వాత ఈయన చూశాడు, ఆ పిల్లవాడు ఆ కడిగి అక్కడ పెట్టిన బంగారు పాత్రని ఎత్తి తమ జోల్లో పెట్టేస్తున్నాడు. కాంతపోయాడు ఈయన. అదేం పనిరా అందామనిపించింది. ఈ లోపల ఎవరో వచ్చారు. పిల్లాడి మీద దొంగతనం పడిపోతే కొట్టేస్తారో ఏమిటో. ఆయన కామ్గా ఊరుకున్నాడు. ఏం చెయ్యాలో తెలియలా, అర్థం కాలేదు ఆయనకి. ఒక గంటన్నర పోయింది. వాళ్ళు చూసుకున్నారు, పాత్ర కనపడలేదని. ఇల్లంతా వెతుక్కున్నారు, నా చావు చచ్చారు. ఎంత వెతుక్కున్నా దొరకలా. ఈయనకి భయం వేసేసింది చెప్పడానికి. మధ్యలో పిల్లాడికేసి చెప్పని సైగ చేశాడు. వాడు ఇట్లా తలడ్డం ఊపాడు, కళ్ళు ఆరిపాడు, మాట్లాడకుండా ఉండు అని. మాట్లాడలేకపోయాడు ఈయన. చీకటి పడే వేళకి అక్కడి నుంచి బయలుదేరారు. సాయంకాలం అక్కడి నుంచి బయలుదేరారు. వీళ్ళ జోల్లోనే ఆ బంగారు పాత్ర ఉంది. వాడి మీద చాలా కోపం వచ్చేసింది. ఆయన అడిగాడు, ఏమిట్రా అబ్బాయి ఇట్లాంటి పని చేసావు అని కేకలేద్దాం అనుకున్నాడు. అడిగాడు కానీ ముందు వాటికి నీకే తెలుస్తుందిలే తాత అన్నాడు. ఆయన ఏం చెప్పాలా పిల్లవాడు. పాత్ర మాత్రం తెచ్చేశాడు. అక్కడి నుంచి వీళ్ళు ఇంకా ముందుకు వెళ్ళేసరికల్లా సడన్గా మబ్బు బట్టి వాన జల్లు మొదలైంది. వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అంతా నెరాబాగా ఉంది, ఎక్కడా ఆసరా దొరకల. వెళ్ళగా ఒక పాతకాలపు పెద్ద మిద్దె ఇల్లు కనిపించింది. ఆ మిద్దె ఇంటి తలుపు కొట్టారు. రాత్రికి ఇక్కడ ఉంటామని అడిగితే ఆ ఇంటి ఆయన పార్రమ్మ పిసినారు, లోపలికి రానిచ్చేలాగా లేడు. అక్కడి నుంచి గిన్నెలు అవి తోమడానికి వంట సామాన్లన్నీ బయటపడేశారు. ఏమైనా ఆహారం దొరుకుతుందంటే ఆ గిన్నెలో ఉన్నది గీక్కుని తినండి, అవే ఉన్నవన్నారు.
గిన్నెల్లో కాస్త కోస్త అడుగు పొడుగు అన్నం, అంత కూర, ఇంత పులుసు, కాస్త ఎంత ఉంటాయి రాత్రికి పడేసే పాత్రల్లో, ఆ అడుగు పొడుగు అన్నం తిని ఈ ముసలాయన, ఈ అందమైన కుర్రాడు వాళ్ళ పంచలో పడుకున్నారు. పడుకున్నాక ఆ గీక్కుని తినేదే అంతే. పిల్లాడి పొద్దునే మళ్ళీ వెళ్ళిపోతూ ఇక్కడి నుంచి బయలుదేరారు వీళ్ళు. బయలుదేరితే ఈ అబ్బాయి ఏం చేశాడు, ఆ పాత్రని వాళ్ళ ఇంట్లో పెట్టేసి వచ్చాడు. వదిలేశాడు బంగారు పాత్రని. బయటకు వచ్చేసాక ఈయన సంచిలో చూస్తే పాత్ర ఏది అంటే అక్కడ వీళ్ళ ఇంట్లో పెట్టాను అన్నాడు. ఆయన నిర్ఘాంతపడి, ఊరిని దుంపదేగా, అసలు రోడ్డు మీదకి ఎదురొచ్చి ఆతిథ్యం ఇచ్చి ఇంటికి తీసుకెళ్ళి కమ్మగా షడ్రసోపేతమైన రుచికరమైన పదార్థాలు అన్నీ వండి పెట్టి ముద్దు కొద్దీ నీకు బంగారు పాత్రలో వడ్డించిన వాడింటో దొంగతనం చేసావా నువ్వు? వాడి పాత్ర కాస్త పుచ్చుకొచ్చేసావు. రాత్రి ఎండు చిక్కులు గీకి పెట్టి గీక్కుని తిన్నావు. వాడేం పెట్లా, మనమే గీక్కుని తిన్నాం. పంచలో పడుకొని ఇచ్చాడు, చల్లో పడుకున్నాము. వీడికేమో బంగారు పాత్ర ఇచ్చావా? ఏమిటిది, నాకు అర్థం కావటం లేదు నీ ప్రవర్తన అంటే పిల్లవాడు నవ్వాడు. అవును, మనకి షడ్రసోపేతంగా భోజనాలు పెట్టారే, వాడి దగ్గర డబ్బేం లేదు. వాడు పూర్వకాలం నుంచి అట్లా పెడుతున్నాం కాబట్టి ఏమీ లేకపోయినా సరే అప్పు చేసేనే ఇట్లా పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఒక వస్తువు పోయిందా, వాడికి బుద్ధి వచ్చింది. వాడు ఇంకా రోడ్డు మీదకి పిలిచి పంపించి భోజనాలు పెట్టాడు. దారిలోకి వస్తాడు, కలిగినంత ఇంటికి వచ్చి వాకిటోకి వచ్చి అడిగిన వాడికే పెడతాడు. ఇక విసురుగిన భోజనాలు అవి చెయ్యడు. ఇప్పుడు చూడు, 4 సైనికుల్ని 4 సేవకుల్ని పంపించి ఊళ్ళోకి వచ్చిన వాళ్ళని వాడు పీక్కెళ్ళటం ఎందుకు చెప్పు? ఎవరికి కావాల్సింది వాళ్ళు వెళ్తారు కదా. నీ సందులోకి వచ్చి నీ వాకిలి గుమ్మం తట్టిన వాడికి అన్నం పెడితే సరిపోతుందా? అతనికి ఆ జ్ఞానం లేదు. వస్తువు పోవటం వల్ల వాడికి ఆ జ్ఞానం వచ్చింది. కావాలంటే ఈసారి వెళ్ళేటప్పుడు కనుక్కో, నీకే తెలుస్తుంది. రెండో ఇంట్లో పొద్దునే లేచి బంగారు పాత్ర చూసుకున్న వాడి పరిస్థితి ఏంటి? రాత్రి మనం చేసిన దానానికి ఫలితం, మనం చేసిన దాని ఏంటి, వెధవ ఎండు చెక్కులు తినండిరా అని చెబితేనే బంగారు పాత్ర వస్తే చక్కగా వండి వడ్డిస్తే ఎంత వస్తుందో. పిసినార్తనం అనుకుని దానం చేయటం మొదలు పెడతాడు. లోకం రీతి ఇది. కలిగిన వాడికి పోయిందంటే ఎట్లా ప్రవర్తించకూడదో వాడు తెలుసుకుంటాడు. లేని వాడికి దొరికిందంటే ఏ ప్రవర్తన వల్ల ఇది వచ్చిందో దాన్ని ఇంకొంచెం పెంపొందించుకోవాలనుకుంటాడు. ఇదే ధర్మం అని చెప్పాడు. ఉన్నట్టుండి పిల్లవాడి మాట చెప్పంగానే తలతళలాడుతూ బట్టలు అవి వచ్చేసినవాడు. సామాన్యమైన పల్లెటూరు పిల్లవాడిలాగా కనపడ్డవాడు ఒక దేవదూత స్వరూపంలో ప్రత్యక్షమయ్యాడు. నవ్వుతూ వెళ్ళిపోయాడు. లోకరీతి ఇలా ఉంటుంది. ధర్మం ఎప్పుడూ ఒకటే, అంతే. అది ఏదైనా పాత్రలోకి పోసినప్పుడు పాత్రని బట్టి దాని రూపం మార్చుకుంటుంది, అంతే. ధర్మం మాత్రం సేమే. ఎలాగా? చెంబులో ఉన్న నీళ్ళని చెంబెడి నీళ్ళు అవుతాయి. వాటిని గ్లాసులో ఎత్తిపోస్తే గ్లాస్ నీళ్ళు మాత్రం నీళ్ళే కదా. ధర్మం అలాగే ఉంటుంది. ఎప్పుడు లోకల్లో ఒకటి లోపల ఒకటి ఉండదు. పరిస్థితిని బట్టి పాత్రతని బట్టి ధర్మం యొక్క స్వరూపం మారిపోతుంది, అంతే. విపరీతంగా దానాలు చేసేవాడికి అంత చేయకూడదని, అస్సలు దానం చేయవాడికి చెయ్యని వాడికి చెయ్యాలని. కానీ దానం మాత్రం సేమే, అంతే కదా. వాడికి తగ్గించాలి, వీడికి పెంచాలి. విషయం మాత్రం సేమే ఉంటుందని చెప్పి మాయమైపోయాడు. ఈయన ఇంకెందుకు నేను లోకం గురించి తెలుసుకోవడం, భగవంతుడే ఇట్లా వచ్చి ఇన్నేళ్ల తపస్సు ఫలితంగా భగవంతుడు వచ్చి ఈ రకంగా దేవదూత స్వరూపంలో తెలియజేశాడని ఆయన మళ్ళీ గుహలోకి వెళ్ళిపోయాడు. యథావిధిగా ఆయన ధ్యానం చేసుకునేవాడు. ప్రజలు వచ్చి ఆయన దగ్గర సాంత్వన పొంది ఎంతో కొంత నమస్కారాలు చేసుకుని వెళ్ళేవాడు. కథ కంచికి మనం ఇంటికి. బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, చందమామ కథ ఒకటి చెప్తారా? ఓ పల్లెటూరులోనట ఓ చిన్నోడు అని ఒక పిల్లవాడు ఉండేవాడు. వాడేవో పాప అమ్మ నాన్న లేరు. ఒక చిన్న ఇల్లుంది వాడికి, చాలా చిన్నది. ఇంట్లో ఉండేవాడు. వాడికి 10-14 ఏళ్ళు వచ్చేసరికి 10 చిన్నప్పుడే అమ్మ పోయింది, తర్వాత నాన్న పోయాడు. వాడు ఆ పని ఈ పని చేసుకునేవాడు. అయితే వాడికి ఒక కోడి ఉండేది. పని ఉన్నప్పుడు పని నుంచి 10 రూపాయలు తెచ్చుకుని వండు తినేవాడు. ఏమి పనులు లేవనుకో, కోడేవో 2-3 గుడ్లు పెట్టేది. ఆ గుడ్లు ఉడకేసు తిని ఏదో కాయకసులు తిని కాలక్షేపం చేసేవాడు. కులాసాగా ఉండేవాడు. అయితే ఈ కోడికి వాడు మామూలుగా వడ్లకి వాటికి పనికి వెళ్ళే రోజుల్లో చక్కగా వడ్లు గరిగలు అవి ఇవి ఉంటాయి కదా, ధాన్యాలు, అవన్నీ తెచ్చి కోడిని మేపేవాడు. కోడి మంచి కండబట్టి బలంగా ఉండేది. ఓకే, పుష్టిగా ఉండేది. దాని గుడ్లు కూడా బలవర్ధకమైన గుడ్లే కదా వస్తాయి. కోడి బలంగా ఉంటే గుడ్డు బలంగా ఉంటుంది. అక్కడి నుంచి పక్కింట్లో గురువులని ఒకడు ఉండేవాడు. వాడికి ఈ చెలోపొలో ఉండే ఈ చిన్నండి చూస్తే వాడికి మంటగా ఉండేది. పొరుగు గిట్టదు, పొరుగు ఓర్వడు. కొంతమంది ఇప్పుడు మనం కూడా చూస్తాం చూడు,
వాళ్ళకి మనకి ఏముండదు. ఒట్టిగా మనం చూస్తే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు. ఎందుకు పోసుకుంటారో తెలియదు. అవును. అదో జాతి, ప్రత్యేక కల్ట్ అనమాట అది, నిప్పులు పోసుకునే కల్ట్. వీడు ఆ కుర్రాడి వైపే చూస్తుండేవాడు. వీడు శుభ్రంగా 2 3 గుడ్లు ఉంటే ఆ 3 గుడ్లు అటుపోసు తినేసి కులాసాగా ఉంటే మండిపోయేది. ఏం చేసేట ఒకరోజు వాళ్ళ కోడి బాగా కొంచెం కండపట్టదు కాదు, పైకి ఎగిరికి ఎక్కరిస్తూ ఎగురుతూ ఉండేది. ఈ గురువుల దొడ్లోకి వచ్చింది. బాగా కండపెట్టి ఉన్న కోడిని చూసేసరికి వాడికి పిచ్చ ఉత్సాహం వచ్చి శుభ్రంగా దాన్ని కాల్చుకుని తినేసాడు. దుర్మార్గుడు కదా. మరి కాల్చుకు తిన్నాడు. ఈ సాయంకాలం ఆ పూట ఎక్కడికో పోతున్న పనిలోకి వెళ్ళిన వీడు ఒడ్లు ఏవో వరిగలు అవి తెచ్చి తొడ్లో చల్లుతూ బో 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 అని పిలుస్తున్నాడు. భోలేదు ఎక్కడా లేదు కోడి. అక్కడి నుంచి వాడికి ఓ పక్క నుంచి 2 3 కోడి వెళ్ళిన బొచ్చు కనపడింది, ఈకలు కనపడ్డాయి. ఇదేంటి ఏదైనా పిల్లిగాని పట్టుకుందా అని అటు ఇటు చూసి గోడ ఎక్క చూసేసరికల్లా కోడి బొచ్చు కనిపించింది. వాళ్ళ ఇంట్లో కనపడేసరికి కేకలు పెట్టుకు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు. నా కోడి ఏది ఇచ్చేయన్నాడు. అనేసరికల్లా నీ కోడి ఎక్కడుంది నాకు తెలియదు అన్నాడు. కాదు, తెల్లకోడి, అక్కడక్కడ పూల మచ్చలు ఉన్నాయి, బొచ్చంతా కనపడుతోంది మీ దొడ్లో, నిజం చెప్పు నువ్వేం చేసావు, నా కోడి ఏదంటే నాకేం తెలుసు, పిల్లేదో కోడిదో ఒకదాన్ని ఈడ్చుకొచ్చింది ఇక్కడికి. పిల్లి నుంచి కోడిని రక్షించడానికి పిల్లిని తోలేశాను, బెడ్రగొట్టి కొట్టాను, కానీ అప్పటికే కోడికి మెడ దిగిపోయింది, చచ్చిపోయింది కదా, ఏముందిలేని కాల్చుకుని తిన్నాను అనేసరికల్ వాడు రంకెలేసాడు. చిన్నాడు ఊరుకోలే, నా కోడిని పొట్టన పెట్టుకున్నావు అనేసరికల్ అతనేమన్నాడు, గురువులు నేను దీని దగ్గరికి వెళ్తాను, న్యాయాధికారి దగ్గరికి వెళ్తాను, గ్రామాధికారి దగ్గరికి వెళ్తానని చిన్నాడు కేకలు పెట్టాడు, కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ. కోడి చచ్చిపోయింది కదా పాప, ఎప్పటి నుంచో వాడు ఆ కోడిగుడ్లు తిని హాయిగా ఉంటున్నాడు. కోడిని పెంచుకున్న ప్రేమ ఒకటి ఉంటుంది కదా, వండుకు తినేటడితే వాడే వండుకు తినచ్చు కదా. మండిపోయింది, అరిచి కేకలు పెట్టేసరికల్లా గురువులు అన్నాడు, గోల్ చేయబాక, ఎందుకు అంత గోల్ చేస్తావు అని చెప్పేసి ఓ బాతు పిల్లన్న తన దగ్గర బాతులు ఉన్నాయి, ఓ పిల్ల బాతును ఎత్తి చేతిలో పెట్టాడు, ఈ బాతును పెంచుకో నీ కోడికి బదులు అని. గొడవ చేసుకుంటే ఏం వస్తుందిలే అని వీడేం చేశాడు, చిన్నాడు ఈ బాతు పిల్లని తీసుకొచ్చుకున్నాడు ఇంట్లోకి. ఓకే. అది ఆ గొరిగెలు అవి ఇవి తిని వీడు చెరువు వైపు వెళ్తుంటే వాడు వెనకాల పడొచ్చి ఆ చెరువులో తిరిగి అక్కడ ఇక్కడ అవి ఇవి తిని బాతు బలిసింది. ఓకే. ఒంటరి పట్టు మీద ఏదైనా బలుపుగానే ఉంటుంది, పిల్లలు బలిపే బాతులు బలిపే, అంతేగా, ఎవరైనా అంతే కదా, పోషణ ఎక్కువ ఉంటుంది కదా. అక్కడి నుంచి బాతు కొన్నాళ్ళు అయిన తర్వాత అది చెరువులోకి పోయి అక్కడికి ఇక్కడికి తిరిగి మెల్లిగా గుడ్లు పెట్టడం మొదలుపెట్టింది. ఓకే. బాతు గుడ్లు ఇంకొంచెం పెద్దవి కోడిగుడ్డు కంటే. బాతు గుడ్లు వలుచుకు తినేవాడు వీడు, కాల్చుకుని వాటిని ఉడికేసుకుని, అవకాశం లేకపోతే బాతులు కొన్ని పిల్లలు అవుతుండేవి. పిల్లలు అయ్యేంత పరిస్థితి వీడి రానిచ్చేవాడు కాదు, తినేవాడు. వాడికి ఆహారం కావాలి కదా, చిన్న కుర్రాడు కదా, 20 ఏళ్ళ వాడు. అయితే ఒకనాడేమైంది, ఒక ముసలి సాధు ఒక ఆయన దారేపోతూ వాన వస్తుందని గురువులు గారి వాకిట్లో నుంచున్నాడు. ఓకే. నుంచునేసరికి గురువులు పెద్దగా కేకలు పెట్టాడు, ఎవరు వాకిలంతా చిత్తడి చేస్తున్నారు, అరుగు మీద నిలబడి. మామూలుగా ఎలా వస్తాయి ఇళ్ళకి పెంకుళ్ళు ఇట్లా వసారాలాగా దింపి అరుగు ఉంటుంది. అవును. ఎవరైనా వాన్లోంచి అరుగు మీదకి ఎక్కారనుకో, అరుగంతా బంకగా పేడగా అయిపోతుంది, బురదలోంచి వస్తారు కదా, తడి అయిపోతుంది. సాయంకాలం రాత్రికి అరుగు మీద పక్కేసుకోవాలంటే అరుగు కడుక్కుంటే కానీ పక్కేసుకోలేరు. వీళ్ళ ఇంట్లో వాడు అరుగు మీద పడుకునే అలవాటు ఉంది. ముసలాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో మంచం వేసి పడుకుంటారు, లేదా అరుగు మీద పక్కపరుచుకుంటారు, చీదరగా ఉంటుంది. అందుకని అరుగు మీదకి ఎక్కిన వాళ్ళు ఎవరు చిత్తడి చేసినా పో అని గట్టిగా కేకలు పెట్టాడు. ఆ సాధువు ఏం చేశాడు, ఆ అరుగు మీద నుంచి దిగి చిన్నటి వాకిట్లోకి వచ్చాడు. వీడేమో అప్పుడే వాకిట్లోకి నీళ్లు పుక్కిలిస్తూ బయటకు వచ్చి, ఓ తాత వానకి తడిసిపోతావు, ఇట్రా లోపలికి రా అని కేకలు పెట్టాడు. చిన్నడు పెట్టేసరికల్లా ఈ సాధువు లోపలికి వచ్చాడు. లోపలికి వస్తే వీడు చిన్న పొయ్యి ఏదో వెలిగించుకుని ఏదో వండుకుంటున్నాడు, కాస్త గుప్పెడు అన్నం వండుకున్నాడు, తిన్నట్టున్నాడు. ఇంకో 2 బాతుగుడ్లు ఉన్నాయి. ఏం చేశాడు, చితుకులు ఇంకో 2 చితుకులు వేసి, తాత తల తుడుచుకో అని చెప్పి తల తుడుచుకోవడానికి ఒక గుడ్డిచ్చి, ఒక గావంచా కట్టుకోవడానికి ఇచ్చి, బట్టలు ఆరేసుకో తడిసిపోయావు అని చెప్పి, ఇంకా అన్నం తినేశాను, ఇంక బియ్యం కూడా లేవు అని 2 బాతుగుడ్లు ఉడకబెట్టి, పొయ్యి ఉందిగా, అవును, నీళ్ళలో వేసి పెడితే బాతుగుడ్లు ఉడికిపోతాయి. ఉడికిన బాతుగుడ్లను పోల్చి ఆ సాధువుకు పెట్టాడు. ఓకే. ఎవరో సాధువు అంటే ఇదేమి మాంసం తినని వాళ్ళే ఉండాలని ఏం లేదు, అందరూ ఉంటారు. ఎవరో జీవితం మీద రోజు తిరుగుతున్నవాళ్ళు. ఆ 2 బాతుగుడ్లు తిని ఆ పొయ్యి పంచన హాయిగా వెచ్చగా పడుకున్నాడు. ఆయన పొద్దున్నే లేచి అటు ఇటు చూసి ఆ పక్కనే తిరుగుతున్న బాతును చూసి, ఎరా నాయన బాతుగుడ్లు భలే రుచిగా ఉన్నాయిరా, ఏది నీ బాతు చూపించు, ఎన్ని బాతులు ఉన్నాయి అన్నాడు. 1 బాతే తాత అనే బాతుని తీసుకొచ్చాడు. దాన్ని ఇట్లా ఎత్తుకుని చేతులు పెట్టాడు.
ఓకే. ఈయన ఏం చేశాడు, ఆ బాతుని వీపు మీద ఇట్లా చక్కగా నిమిత్ ఎంతో ముచ్చటగా ఉందిరా, నువ్వు ఎంతో మంచివాడివిరా నాయన, వెళ్ళొస్తానని బాతును అక్కడ పెట్టి లేచి వెళ్ళిపోయాడు. ఉమ్. మర్నాడో 3వ రోజు బాతు గుడ్డు పెట్టింది. అదో బుట్టలో పడుకుంటుంది. గంప, బుట్ట అనకూడదు, అంత గంప గంప గంప. ఆ. ఆ గంపలో బాతు గుడ్డు పెట్టి బంగారపు గుడ్డు పెట్టింది బాతు. ఓ. ఇప్పుడు ఆశ్చర్యపోయాడు, ఇదేంటి అని పగలు కొట్టడాన్ని చూశాడు. పగల అంత గుడ్డు అది తీసుకుపోయి మార్కెట్లో అమ్మాడు. డబ్బులు వచ్చినాయి. హాయిగా వంట చేసుకుని తిన్నాడు, సుఖంగా ఉన్నాడు. కొద్దిగా అది అప్పుడప్పుడు పెట్టేది గుడ్డు, కానీ బంగారపు గుడ్లే పెట్టేది. బంగారపు గుడ్డు అమ్ముకుంటే పిల్లవాడికి కావాల్సిన డబ్బులు. వీడి జీవితంలో మార్పు వచ్చేసింది. ఇల్లు కొంచెం పక్కకి ఇంకో గది వేసుకున్నాడు, ఓ పందిరేసుకున్నాడు, 4 మొక్కలు పెట్టాడు. వాడు మంచి బట్టలు కట్టుకుంటున్నాడు. రోజు మంచి వంట, పిండి వంటలు కాదు, కూరలో అవి ఉడుకుతున్న వాసనలు వచ్చేవి. గురువులకి అర్థం కాలే, వీళ్ళ మధ్య ఒక గోడ ఉంది. ఏమిటి వీడి జీవితం ఎట్టా బాగుపడిపోయింది, ఏం జరిగింది అని చూస్తూ ఉండేవాడు. ఒకనాడు ఆ బాతు బుట్టంతా కింద రెట్టలతో నిండుంది. బుట్టతో పాటు దాన్ని బయటికి తీసుకొచ్చి బుట్ట దులిపి అందులో ఉన్న బాతుగుడ్డుని జేబులో వేసుకోవటం చూసేసాడు గురువులు. బంగారు బాతుగుడ్డు అంటే ఏదో జరిగింది, వీడి దగ్గర బంగారు గుడ్లు వస్తున్నాయి, అందుకే వీడికి డబ్బులు వచ్చాయి. ఏం చేశాడు, చుట్టుపక్కల వాళ్ళు ఎవరో ఇద్దరు తనలాంటి వాళ్ళనే 2 దేభ్యంగాళ్ళని పిలుచుకొచ్చి, అరే వీడు మా బాతును కొట్టేసినట్టు సాక్ష్యం చెప్పాలి మీరని న్యాయాధికారి దగ్గరికి తీసుకుపోయాడు. ఓరిని. ఆయన న్యాయాధికారి ఊళ్ళో లేక ఆ ఊరికి చిన్న రాజుగారు ఉన్నారు, రాజుగారి దగ్గరికి పంపించారు. పంపిస్తే మా పక్కింట్లో ఉన్న చిన్నడు మా బాతుని కొట్టేశాడు, దొంగతనం చేశాడు అని చెప్పి ఫిర్యాదు ఇచ్చాడు. రాజుగారు బాతుతో సహా చిన్నడిని తీసుకురండి అన్నారు. బాతును వెంబడబెట్టి సంకలు పెట్టుకుని చిన్నడు వెళ్ళాడు. వెళ్తే నువ్వు వీడి బాతుని దొంగిలిచ్చావుట, సాక్షులు ఉన్నారట, ఏమిటి నీ సంగతి చెప్పమన్నారు. చెప్పంటే చిన్నడు అన్నాడు, అబ్బాయి నీ బాతుని కొట్టేయలేదండి, ఏడాది నాడు ఈయనే మా కోడిని తినేశాడు, హాయిగా కోడిగుడ్లతో బతికేవాడిని, కోడిని తినేసి చిన్నది 20 రోజుల వయసున్న బాతు పిల్లని ఇచ్చాడు నాకు, నేను ఆ బాతు పిల్లని పెంచుకున్నాను, ఈ బాతు నాదేనండి అన్నాడు. వీళ్ళు కొట్టేశారని సాక్ష్యం ఉంది, వాడు చెప్పేది ఏదో నిజాయితీగానే ఉన్నట్టుంది. పైగా ఆ బాతు కింద పెడితే అది కెక్క అంటూ ఎంతసేపు ఆ చిన్నడున్న వైపే వెళ్ళిపోతుంది. ఓ. అంతే కదా పెంపకానికి. దాదా అంటే వాడి దగ్గరికి వెళ్ళటల్లా, పిలవమన్నారు, పిలవమంటే గురువులు పిలిస్తే వెళ్ళటల్లా, అది వీడు దానకపోయినా వీడి దగ్గర పరిగెత్తుకొస్తుంది. ఓకే. సరే ఇదేదో చూద్దామని బాతును ఇక్కడే ఉంచండి, ఇవాళ మీ ఎదురింటికి వెళ్ళిపోండి అన్నారు. బాతును బుట్టలో పెట్టారు. బుట్టలో పెడితే తెల్లవారంగానే బాతు గుడ్డు పెట్టింది. ఆ పనివాడు ఆశ్చర్యపోయి, బాబు గుడ్డు పెట్టిందండి ప్రభు, చూడండి ఇది బంగారు గుడ్డు అన్నాడు. ఆయన ఆశ్చర్యపోయి, సరే ఉండండి రా, బాతు గుడ్డు సంగతి దాచిపెట్టండి చూద్దామని ఏం చేశారు, కొన్ని వేరే గుడ్లు పట్టరండి అన్నారు. సరే రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళారు. అది మర్నాడు వీళ్ళు వచ్చారు, ఎవరు చిన్నడును గురువులు ఇద్దరు తీర్పు సమయానికి వచ్చారు. వచ్చేసరికల్లా ఇద్దరిని విడివిడిగా నుంచోబెట్టి గురువులకి గుడ్లు చూపించారు. మీ బాతు ఇంత గుడ్డు పెడుతుందా, ఇంత గుడ్డు పెడుతుందా అని పెద్దది చిన్నది చూపించారు. వీడేం చేశాడు, పెద్దదని చెప్తావు, ఇంతంత గుడ్లు పెడుతుందండి అన్నాడు. అనేసరికి ఏం చేశారు, ఒక మామూలు బాతుని తీసుకొచ్చి, ఇదిగో నీ దానిలాగానే ఉన్న బాతుని తెచ్చి నీ బాతును పట్టుపో అని పంపేశారు. అయితే నీ బాతే ఇది ఇంతంత గుడ్లే పెడుతోంది అని పంపించేశారు. చిన్నడిని అడిగారు. చిన్నడి బిక్కమొహం వేసుకుని ఉంటున్నాడు. బాతుని వాడు పట్టుకెళ్ళిపోతుంటాయి. ఏరా అబ్బాయి, మీ బాతు ఈ సైజు గుడ్డు పెడతా, ఈ సైజు గుడ్డు పెడుతుందా అని చూపించారు. చూపించేసరికి అది చిన్నడు అన్నాడు, అయ్యా క్షమించండి, మా బాతు ఈ గుడ్లు పెట్టదండి, ఇది వరకు పెట్టేది తినేవాడిని, ఇప్పుడు బంగారు గుడ్లు పెడుతుందండి నా బాతు, ఈ చిన్న గుడ్డు అంత గుడ్లు పెడుతుంది, బంగారు గుడ్లు అంటే రాజు నిజమేనా అన్నాడు. అక్షరాల నిజమండి, ఇప్పటికి 6 గుడ్లు పెట్టింది, నేను అవి అమ్ముకుని బాగుపడ్డాను. ఈయన అది చూసే అనుకుంటా, ఆ రహస్యం తెలిసే ఇట్లా చెప్తున్నాడు, మీరేమో బాతుని వాడికి ఇచ్చేశారండి అని ఏడుపు మొహం పెట్టాడు. రాజుగారు ఆశ్చర్యపోయాడు. బంగారు బాతు గుడ్డు పెట్టడం ఏమిటి, బంగారు గుడ్డు పెట్టడం ఏమిటి, బాతు ఎట్లా అని అడిగితే తెలియదండి, కొన్ని నెలల క్రితం ఒక సన్యాసి, ఒక ఆయన సాధువు వచ్చాడు, ఆ రోజు రాత్రి మా ఇంట్లో పడుకుని తిన్నాడు, ఆయన తిన్నవే ఆఖరి గుడ్లు అండి, మళ్ళీ మా ఇంట్లో మామూలు గుడ్డు పెట్టలేదు అనేసరికి రాజుగారు సంతోషించి, బాతు నువ్వే ఉంచుకో, నువ్వు ఇంత నిజాయితీగా నిజం చెప్పావు కాబట్టి నీకు సంస్థానంలో చిన్న ఉద్యోగం ఇస్తాం, ఓ బంగారు ఇల్లు వదిలేసి బంగారు వాడి గుడ్లు వాడివే,
వాడి గుడ్లు వాడివే, ఇంత నిజాయితీ గల వాడివి, మంచివాడివి కాబట్టి నీకు ఈ అవకాశం వచ్చింది, లేకపోతే రాదు కదా అంతే అని చెప్పి వాడినేమో ఆ స్థానంలో వేసుకున్నారు. ఆ గురువులు పట్టుకెళ్ళాడు కదా, బంగారు బాతుగుడ్లు పెట్టుకుంది బాత్ అని చెప్పి, అదేమో 3వ రోజున గుడ్డు పెట్టింది, మామూలు గుడ్డు. ఓకే. ఇప్పుడు పగలగొట్టి చూశాడు, అది కాస్త పలకమని పగిలింది, గుడ్డు కూడా మిగల. ఆశ్చర్యపోయాడు, ఇప్పుడు ఏం చేయాలో తెలియలే. ఇప్పుడు ఎవరి మీద రిపోర్ట్ ఇస్తాడు? అదే ఊరుకో. 3వ రోజున చూస్తే వీళ్ళేడు పక్కన. వీడికి సంస్థానంలో ఉద్యోగం వచ్చిందని, తన రోగానికి శాస్తి జరిగిందని తెలిసింది. అక్కడి నుంచి ఆ ఊరి లోకల్ న్యాయాధికారికి ఇలా దొంగ సాక్ష్యాలు పుచ్చుకుని ఒకడు వచ్చాడు, వాడితో వ్యాపార సంబంధాలు మానేసేయండి, వాడి రోగం కుదురుతుందని చెప్పి పంపించాడు రాజుగారు. వాడి దగ్గర బాతుగుడ్లున్నా కోడిగుడ్లున్నా ఎవరు కొనేవాళ్ళు కాదు. వాడు మోసుపోయి వేరే ఊళ్ళో అమ్ముకోవాల్సి వచ్చింది. ఈ ఊళ్ళో ఉండకుండా పక్క ఊరు వేరే ఊళ్ళోకి వెళ్ళిపోయాడు. కథ కంచికి మనం ఇంటి తగిన శాస్త్ర జరిగింది. నమస్తే రమ్మగారు. నమస్తే జీ. నమస్తే రమ్మగారు. నమస్తే జీ. ఏదైనా చందమామ కథ చెప్తారా? చెప్తాను చేయండి. ఈ మధ్య అంటే ఇప్పుడు కొంచెం కొద్దిగా తగ్గినాయి. ఇది వరకటి కాలంలో అంటే కొంతకాలం క్రితం చైన్ స్నాచర్ కుర్రాడు ఒకడు పట్టుబడ్డాడు, ఇంజనీరింగ్ స్టూడెంట్. ఓ ఇళ్లల్లో దొంగతనాలు అవుతున్నాయి, స్టూడెంట్సే దొంగతనాలకు పాల్పడుతున్నారని బోల్డ్ వార్తలు వినేవాళ్ళం. అవును అవునండి, అవును. ఈ స్టూడెంట్ ఏజ్లో ఏంటంటే వాళ్ళకి ఏవో అవసరాలు, బోళ్ళని కోరికలు, సరదాలు, వాళ్ళని వెళ్ళి చూసి చేసేసేయాలి. ఇళ్లలో అంత అవకాశాలు ఉండవు. వీళ్ళు హైఫై కాలేజీల్లో చేరతారు, కెపాసిటీ తక్కువ, కాలేజీలు పెద్దవి, అక్కడ మిగిలిన డబ్బులున్న పిల్లల పద్ధతులు చూసి వీళ్ళకు కూడా చేయాలనిపిస్తుంది. దాంతో దీనికి దిగటం. దొరకనంతకాలం బాగుంటుంది, అంతే. దొరకనన్నాళ్ళు దొరికితే దొంగ, అంతే కదా. ఇప్పుడు దాన్నే ప్రొఫెషన్గా తీసుకుని దొరికే వరకు చేసేవాళ్ళు ఎంతమందో ఉన్నారు. అలాంటి విషయం మీద ఈ కథ. ఓకే. ఇదేంటి అన్నిటికంటే నీచమైన వృత్తి కథ పేరే అది. పూర్వం అంటే ఒక సుమారైన ఊళ్ళో రంగిశెట్టి అని ఒక శెట్టి గారు ఉండేవాడు. ఆయనకి చక్కగా సరిపోయేది షాప్ ఏదో ఉండేది. పై ఊరు నుంచి వస్తువులు తెప్పించుకునేవాడు, ఊళ్ళో మారుబేరానికి అమ్మేవాడు. అంతేగా అలాగే చేస్తారు కదా, పల్లెటూళ్ళ నుంచి చింతపండ్లు, బెల్లాలు అవి ఇవి తెస్తే వాటిని కూడా అమ్మేవాడు. తినా కూడా సరిపోయేది వాళ్ళకి. ఏదో ఒక్క రవ్వ వెనకేసేవాడు, బాగా కాదు. చిన్న ఊళ్ళల్లో ఏముంటాయి అంతంత. అయితే ఈయనకి రాని ఏమనిపించేది, కొంచెం తనకంటే పెద్ద పెద్ద వాళ్ళని చూసి, వీళ్ళంతా భలే సంపాదిస్తున్నారు, పెద్ద పెద్ద వ్యాపారాలు పెట్టి, పిచ్చి వ్యాపారం నేను చాలా తక్కువ సంపాదిస్తున్నాను, నాకు ఈ డబ్బులు చాలవని అనిపించేది. అయితే ఏమైంది, ఆ రోజుల్లో ఏమైందట, ఒక లక్షాధికారి ఇంట్లో దొంగలు పడ్డారు. ఎంత డబ్బు నగలు పోయినాయోట. ఈయనకి ఏమనిపించింది, వాళ్ళకి పోతే పోయినాయి కానీ పట్టుకెళ్ళిన వాడు ఒక్క రాత్రి కొట్టేశాడు కదా మొత్తం. ఈయన 10-15 ఏళ్ళ నుంచి బిజినెస్ చేసి నానా చావు చచ్చి, నానా గడ్డి గరిచి, అడ్డమైన కాళ్ళు పట్టుకుని, కడుపు కట్టుకుని, అంతేగా, అంతే సంపాదించి పెడితే వాడు తెల్లారేసరికి ఉడాయించేసాడే మొత్తము. వాడి పని బాగుంది. మనం రోజు అమ్మి 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 నెల తిరిగేసరికి ఒక 100 రూపాయల కళ్ళ చూస్తున్నాం. అందులో 20-30 ఖర్చులే పోతాయి. వీడేమీ లేదు, రాత్రి వచ్చాడు, తెల్లారేసరికి గోవిందా వీడు నష్టపోయాడు కానీ వాడు లాభపడ్డాడు. అది బాగుందనిపించింది. ఓకే. దాంట్లో ఉన్న రిస్కులు ఆలోచన లేదు. సరే ఎట్టగైనా దొంగతనం నేర్చుకోవాలి అనిపించేది ఈ రంగిశెట్టికి. దొంగలు ఎక్కడ కూడతారు అనే విషయం మీద ప్రతి వాళ్ళతోటి చిన్న డిస్కషన్లు చేసి, ఎక్కువ అడిగితే జనానికి అనుమానం వస్తుంది. మెల్లిగా కనుక్కున్నాడు. ఊరి చివర ఒక పురాతన పాడుబడిన శివాలయం ఉంది. కార్తీక మాసంలో తప్పిస్తే మామూలుగా ఎవరు ఆ గుడికి వెళ్ళారు. అది ఎక్కడో ఉంది ఊరి చివర. అక్కడ దొంగలు కబుర్లు చెప్పుకుంటారు, అంటే సమావేశం అవుతారని కలుస్తారు, అందరూ కలుస్తారు. సరే ఈయన ఏం చేసేవాడు, రోజు పోయి అక్కడ పడుకునేవాడు, అక్కడ కూర్చునేవాడు. కొంచెం నడివేసి వచ్చేసరికల్లా మగవాళ్ళు ఇళ్లలో పడుకోవటాలు, తలుపులేసి పడుకోవటాలు ఉండవు. పిల్లలు భార్యలు లోపల పడుకునేవాళ్ళు, ఇతను వాకిట్లో పడుకునేవాడు. వాకిట్లో నుంచి లేచి వచ్చేసేవాడు. ఈయన ఎక్కడికి వెళ్ళాడు ఇంట్లో వాళ్ళకి తెలియదు, ఊళ్ళో వాళ్ళకి తెలియదు. పోయి ఆ శివాలయం గట్టు మీద ఓ పక్కన కూర్చుని ఉండేవాడు. మెల్లిగా నిద్ర పట్టేది చల్లగాలికి, మెలకుగా ఉండి చూస్తూ ఉండేవాడు. అయితే ఒకనాటి రాత్రి కొంతమంది దొంగలు మాట్లాడుకుంటున్నారు. విన్నాడు బాగా. వాళ్ళు ఎంత సాహసోపేతమైన వృత్తో అర్థమైంది. ఊరికే కొట్టుకెళ్ళిపోవటం కాదు, ఎన్ని చూడాలో వాళ్ళు.
కుక్కలు వెంట పడకూడదు, నక్కలు వెంట పడకూడదు, ఆ ముసలమ్మలు ఎవరు మెలకుగా ఉండకూడదు, ఏ రోడ్డు మీద దొంగతనం చేస్తారో ఆ రోడ్డు మీద జనాలు ఎవరు బయట పడుకోకూడదు, ఆ రోడ్డు మీద దీపాలు ఉండకూడదు, కొన్నిళ్ళకి తాళాలు ఉండవు. ఎంత అబ్జర్వేషన్, అమ్మో చాలా సైన్స్ ఉంది ఇందులో అనుకున్నాడు. అయితే ఏమైంది, రోజు వెళ్ళేవాడు, రోజు ఏవో 2-3 రోజులు వరుసగా మాట్లాడుకున్నారు, వింటున్నాడు. ఒకనాటి రాత్రి వెళ్ళేసరికల్లా ఒక 2 దొంగలు వచ్చారు అక్కడికి. ఒక కావిడ వేసుకుని వచ్చారు. కావిడ అంటే తెలుసు కదా, ఒక బద్ద ఉండి 2 పక్కల ఇట్లా ఉట్లు లాంటివి ఉంటాయి. వచ్చి కావిళ్ళు వేసుకుని వచ్చారు. చూసి అటు ఇటు చూసి మాట్లాడుకుంటూ అక్కడ కూర్చుని ఉండే ఈయన చూసి, ఏమో రోజు ఇక్కడే కనపడతావు, మాతో వస్తావా అని అడిగారు. ఇది కావాల్సింది ఏంటి, వాళ్ళతో వెళ్ళి ప్రాక్టికల్ నాలెడ్జ్ చూడాలని అనుకుంటున్నాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, వీడు అడిగాడు, ఎక్కడికి బాబయ్యా ఏమిటి అని. ఒక దొంగతనానికి వెళ్తున్నాం, ఫలానా వీధిలో వస్తావా నీకు ఊరికే కాదు, నీకేదో ముట్ట చెప్తాం అంటే సరేనన్నాడు. నువ్వేం చేస్తావు అని వాళ్ళు అడగల. ప్రతిరోజు ఊరి చివరి వచ్చి పడుకునేవాడు, అవకాశం కోసమే పడుకున్నాడు అనుకున్నారు వాళ్ళు. అక్కడి నుంచి చకచక ఈయన వేషం మార్చేశారు. ఈయన కొంచెం అడ్డపంచ, పైనుంచి ఒక అంగాస్త్రం వేసుకుని బొజ్జ కొంచెం పుష్టిగా ఉన్నాడు. వీళ్ళు ఏం చేశారు, ఆయన పంచె లుంగీలా ఉన్న పంచెని మడతపెట్టి కట్టించి ఎగ్గట్టించి గోచి పెట్టారు. ఒకటి తలకో పాగా పెట్టారు, మొహానికి కొంచెం లైట్గా మసి పూసారు, ఓ చిన్న గడ్డం అంటించారు, ఓ బొట్టు ఒకటి పెట్టారు. నా భార్య కూడా గుర్తుపట్టలేదు, వెలుదుప్పల దగ్గర భలే చేశారే అన్నాడు. ఒక బాణాకర్ర ఇచ్చి అన్ని బెల్లం ముద్దలు, ఇంతంత చిన్న చిన్న ముద్దలు చేతులు పెట్టారు. బెల్లం పట్టుకెళ్తున్నారు వాళ్ళు. ఓహో, ఈ బెల్లం ఎందుకండి అన్నాడు. బెల్లం ఎందుకంటే ఏ కుక్కలో వెంబడబడతాయి, వాటికి పెట్టడం, బెల్లం వేస్తే ఆగుతాయి, బెల్లం ఉండాలి చేతిలో అని చెప్పారు. చెప్పాక నడుచుకుంటూ బయలుదేరారు. చెప్పులు ఇప్పించేశారు, ఒట్టి కాళ్ళతోటి నడుచుకుంటూ పోతుంటే ఏమైంది, ఓ చోట ఎక్కడో ఈయన కొంచెం ఓ పక్కన బెదిరిస్తుంది లోపల. అలవాటు లేని పని చేస్తుంటే దడదడలాడదు ప్రాణం. ఒక కుక్క తోక తొక్కేశాడు. కుక్క గైమని లేచింది. లేవంగానే హడిలిపోయి చేతిలో ఉన్న బెల్లం ముద్దలు వదిలేశాడు. ఎప్పుడైతే బెల్లం వాసన కిందకి చేరిందో ఆ కుక్క బెల్లం నాకుతూ ఊరుకుంది. గబగబానాడు కొత్వాలు వస్తాడు. వీళ్ళు ఏంటంటే ఆ రోజుల్లో కొత్వాలు, నగర కొత్వాలు రాత్రంతా తిరిగేవాడు. ఓకే, సైనికులు కూడా తిరుగుతారు, కొంతమంది సైనికులు తిరుగుతారు, గస్తీ తిరిగే వాళ్ళు ఉంటారు కదా, సాయుధ పట్టులు గస్తీ తిరిగే ఉంటారు. కొత్వాలు ఆ సందులో ఈ సందులో వాళ్ళకి ఏంటి లెక్క, కుక్క పెద్దగా అరుస్తోంది అంటే అటువైపు వెళ్తారు. పెద్దగా అరుస్తున్న కుక్క సడన్గా మానేసిందంటే ఏం పెట్టారు దానికి, ఆ డౌట్ కూడా వస్తుంది. కుక్క గట్టిగా అరిచి నోరు మూసుకుందంటే కొత్వాలు వచ్చేస్తాడు, జాగ్రత్త అన్నారు. వీళ్ళు ఇంకా ఈ సందు దాటలేదు, కొత్వాలు ఎదురుపడ్డాడు. అతనికి వినపడింది, కుక్క కయ్యమంట వినపడుతుంది. రాత్రిపూట ఏమిటి 11-12 గంటల వేళ నిశ్శబ్దం, కుక్క కుయ్యమన్నా వినపడుతుంది. అది పైగా తోక తొక్కిన కుక్క ఎటాలేస్తుంది, కరిచి ఎంత పెద్దగా అరిచింది. బెల్లం ముద్ద పడేసరికి నోరు మూసుకూరుకుంది. అతను అట్నుంచి ఎదురొచ్చేసరికి ఎవరా మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని కేకలు పెట్టాడు. కేకలు పెట్టేసరికల్లా వీళ్ళకి భయం వేసేస్తుంది, నేను ఉనికిపోతున్నాడు. వీళ్ళు ఏం చేశారు, కాలు తొక్కారు. వణక్క ఉండని, బాబయ్య మేము పై ఊరు నుంచి వచ్చామండి, ఇదేమో బెల్లం అండి, బెల్లం పట్టుకెళ్తున్నాము, మరి మా బేరాన్ కోసం వచ్చాము, కాకపోతే ఏంటంటే రాత్రి అయిపోయింది, మేము బయలుదేరి వచ్చేసరికి సత్రం కోసం వెతుకుతున్నామండి అని చెప్పారు. చెప్పేసరికి ఆయన అన్నాడు, ఈ బొర్రవాడేవాడు అన్నాడు. అనేసరికి కాదండి, నా పేరు రాములండి, మా తమ్ముడు సోములండి, ఈయనేమో మారుబేరగాడు మంగయ్య అండి, బేరాలు ఏమి వ్యాపారం చేయడండి, మారుబేరం చేసి బాగా బొర్ర పెంచాడండి అన్నాడు. ఏది చేజాపు అది చెయ్యి వాసన చూశాడు ఆయన. బెల్లం మారుబేరాలు అవి చేసేవాళ్ళు బెల్లం మూత ముట్టుకుని బెల్లం వాసన వస్తుంది. ఓహో సరే లేని ఊరుకుని సత్రం దారి చెప్తా, తెల్లవారి మళ్ళీ వస్తాను, మీరు కనుక అక్కడికి కనపడకపోయారో తాషా మార్గం మోగిచ్చేస్తా అని చెప్పాడు. చెప్పి సత్రం దారి వైపుకి బళ్ళించారు, వెళ్ళమన్నాడు. సత్రం ఎందుకు వీళ్ళకి, సత్రాలు గిత్రాలు అక్కర్లా, ఆయనటు దాటంగానే వీళ్ళిటు దాటుకున్నారు. ఇతనికి ఉనికిపోతుంది లోపలే రంగిశెట్టికి. ఎన్నిసార్లు చూశాడు కొత్వాల్ని తను, ఎప్పుడు భయమే లేదే. ఇంతకంటే పెద్ద అధికారులను చూస్తాడు ఊళ్ళో తను, ఎవరిని చూసినా మనకేం భయమేమి ఉండదు. మనం మామూలుగా చూస్తాం, ఇప్పుడు ఐపీఎస్ ఆయన ఎవరో వస్తే ఆయన కేసు చూస్తుంటాం, మనం కాళ్ళు ఎప్పుడు వణుకుతాయి మనకి, తప్పు చేస్తే కదా. లోపల నుంచి వణుకు ఎట్లా వస్తుందంటే పళ్ళు కూడా టకటకలాడిపోయేలాంటి వణుకు వస్తుంది. ఎంత భయం వేస్తుంది ఎందుకు నాకు, ఇంకా ఏమి మొదలైందే, మొదలెట్టకుండానే భయం వేస్తే తుదిదాకా చేరాక నా బతికేమిటి. అదే సరే ఏం చేయాలో తెలియలే. వాళ్ళు ఏం చేశారు,
ఆ ఇంట్లోకి తీసుకుపోయారు. వాళ్ళు ఒక ఇల్లుకి వైపుకి దారి తీశారు. ఇప్పుడు సత్రం దగ్గరికి కొత్త వాళ్ళు వచ్చి అక్కడ సత్రంలో వీళ్ళు కనపడకపోతే వీళ్ళ కోసం వేటాడతాడు ముగ్గురు. అవును. అందులో తనకి పెద్ద బొజ్జ ఉంది, తనని గుర్తుపెట్టేస్తారు. సరే ఆ ఇంటి దాకా వెళ్ళాక ఏమన్నారు, ఈ బెల్లం బుట్టలో పక్కకు పెట్టి, అరే మేమిద్దరం లోపలికి వెళ్తాం, ఈ శెట్టి కాదు ఈ వ్యక్తిని బయట ఉంచుంటాడు అని చెప్పి శెట్టిని బయట నుంచో నువ్వు, ఎవరైనా వస్తే విజిలేయమన్నారు. వాళ్ళిద్దరు లోపలికి వెళ్ళాక రంగశెట్టికి నుంచో బుద్ధి కాల. ఇప్పుడు ఎవడైనా వచ్చినా నా కాళ్ళు వణికిపోతాయి కదా, వాళ్ళిద్దరూ దొంగలైతే నేనేం చేయకపోయినా వాళ్ళతో వచ్చిన వాడిని నేనేమవుతాను? అదే కదా, దొంగే అవుతానా? టక్కిని వెళ్ళిపోయాడు ఇంటికి. వెనక్కి వెళ్ళిపోయి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ వెళ్ళిపోతుంటే ఒక చోట తెల్లవారుతుంటే ఎట్లా కనపడింది, ఇద్దరు సైనికులు ఒక దొంగని వెనకాల నుంచి చెర్నాకోలతో కొడుతూ తీసుకెళ్తున్నారు. వాడి పెళ్ళాము పిల్లలు లబోదిబోమని ఏడ్చుకుంటూ పోతున్నారు. అమ్మో నా పని కూడా ఇంతేగా, శెట్టిగా కొన్ని సంవత్సరాలుగా వ్యాపారం చేసుకుంటూ మా తాత నాన్న కూడా వ్యాపారాలు చేస్తూ శెట్టిగారు అనిపించుకుంటున్నా, ఇప్పుడు దొంగగారు అని ఎవడండు, దొంగగారిది కొడుకు అంటారు. అదే కదా, అంతే కదా, ఏవో బూతులు కూడా వస్తాయి. ఏ అమ్మ బాబోయ్ అనుకున్నాడు. ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళది వాకిట్లో ఇల్లుండి అది బయటకు ఉండి బావలు వాకిట్లో పడుకుంటాడు. రోజు పక్కక్కడే వేసింది పెళ్ళని, రోజు పక్కేస్తుంది. ఈయన పడుకున్నట్టు నటిస్తాడు, ఆవిడ లోపల పోయి తలపేసుకుంటుంది, ఈయన ఇటు శివాలయం దారి పడతాడు. చకచక వెనకాల పెరట్లోకి వెళ్ళిపోయి ఆ పంచాన్ని వాళ్ళు గోచి పెట్టించారుగా, గోచిని మామూలుగా తీసేసుకుని శుభ్రంగా అక్కడ కాస్త వెలుబుడుతుంటే బూడిద రాసుకుని మొహం అంతా తోమేసుకుని మసంటిచ్చారు కదా, ఆ గడ్డం తీసేసి తలపాగా తీసేసి మొహం అది శుభ్రంగా పంచితో తుడిచేసుకుని వచ్చి వాకిట్లో పడుకున్నాడు. ఆ లోపల ఎన్ని వేల సార్లు కొట్టుకుందో గుండె, ఎంత భయం వేసిందో. రాత్రిపూట మొహం ఎందుకు కడుగుతున్నావు అని అడుగుతారు ఎవరైనా. పక్కింటి వాడు గోడ పెంచి చూసినా అడుగుతాడు, ఏమిటి ఈ టైంలో మొహం కడుక్కుంటున్నావని. అంతేగా, ఈ కాలం కాదు కదా, పాతకాలం వేరు కదా, రాత్రిళ్ళు నీళ్ళతో మొహాలు కడుక్కోటాలు అవి ఉండవు, అది విపరీతమైన పని. ఎందుకు కడుక్కుంటున్నావు? ఉడుక్కుంటూ ఎలాగోలాగా వచ్చి పడుకున్నాడు. ఒక గంటకి దడ అణిగి 4 నుంచి 5 దాకా దడ అణిగి 5 తర్వాత బాగా నిద్ర పట్టేసరికల్లా తెల్లవారేసరికి భళ్ళు మన తెల్లారింది. ఈయన లేచి వాకిట్లో కూర్చున్నాడు. భార్య లోపల నుంచి వచ్చి, ఏమండో ఇది విన్నారా, మీరు ఇందాకే పడుకున్నారు, ఏమిటో లేటుగా నిద్ర పట్టిందో ఏమో, నేను 2 సార్లు పిలిచాను, నువ్వు లేవలేదు. మరి కొత్త వాళ్ళట ఏదో సత్రం దగ్గర 2 దొంగ వాళ్ళని వెంబడించేట, కత్తులతో పొడి చంపేశారటండి, రైతులు అని చెప్పారట అని చెప్పింది. ఊరంతా చెప్పుకుంటున్నారు పొద్దున్నే తెల్లారేసరికి. ఎక్కడ ఉంటే మన రంగశెట్టి సంగతి ఏమయ్యేది? అంతేగా. దండం పెట్టుకున్నాడు. మనం ఏ వృత్తి చేసుకుంటున్నామో దాంట్లో ఇంకొంచెం బాగా చేసుకోవాలి, కానీ ఈజీగా వస్తుందని దేనికోసమైనా వెళ్ళొచ్చా? అన్నిటికంటే నీచమైన వృత్తి దొంగతనమే. నువ్వేం చేస్తావు, పరాయి వాడి కళ, వాడి ఆశ, వాడి జీవితం నాశనం, వాడి సంపాదన అంతా తీసుకుంటావు. దాంతోపాటు నువ్వు ఇంకోటి ఏం తీసుకుంటావు, వాడి ఏడుపు, వాడి తిట్లు, వాడి శాపనార్థాలు, వాడు బతుకంతా తిడతాడు నేను. అవును, ఈ డబ్బులతో పాటు దాన్ని మోసుకుంటాం కదా మనం జీవితాంతం. అంతేగా, ఈ సూత్రాలు లాగేస్తారు మెళ్ళో ఇంచి. ఎంత బాధపడతారు జయ ఆడవాళ్ళు. సొంతమ్మ మెళ్ళ సూత్రాలు లాగలరా ఎవరైనా? ఎంత ఉసురు కదా, వాళ్ళ ఉసురు తగిలిపోతుంది కదా మనకి. దొంగతనం అంత చెడ్డది ఇంకొకటి లేదు, నా వ్యాపారమే మంచిది అని తెలుసుకుని ఆ తర్వాత ఎప్పుడు తేలికపాటి వృత్తులు, తేలిగ్గా డబ్బులు సంపాదించడం ఎలా, ఇంకొంచెం సంపాదించడం ఎలా అని ఏనాడు ఆలోచించలే. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.